ప్రార్థన ఇస్తే మనకు అంత మంచిగా ఉంటది. అదే అట్లా ఇప్పుడు భద్రాచలంలో ఊరేగిస్తా ఉంటారు కదా, దాని గురించి భద్రాచలంలో కూడా ఒకటే, కానీ ఆడ ఇంకా మంచిగా ఇదైతది అన్నట్టు. ఈడ జర సంవత్సరానికి ఒకసారి, భద్రాచలంలోనేమో ఇక రోజు అయితేనే ఉంటది భద్రాచలంలో. అట్లా మామూలుగా ఏమేం చేస్తారు? పొద్దున లేచి సన్నీళ్ళతో స్నానం చేసి పూజల విషయంలో నీళ్ళతో తానం చేస్తారు, చేసేటోళ్ళు ఉడుకు నీళ్ళతో చేస్తారు. మళ్ళా ఏంటంటే దేవునికి దీపాలు ముట్టించుకుంటారు, ఒక్క పొద్దు ఉంటారు. ఇవాళ పొద్దు అంతా ఒక్క పొద్దు ఉంటారు. కొత్తిమీర ఏదన్నా పండ్లు పొలం తింటారు. అట్లా ఒక్క పొద్దు ఇస్తారు. ఇవాళ ఉండాలి ఒక్క పొద్దు. ఒక పొద్దు ఖచ్చితంగా ఉండాలి. మరి ఈ రోజు ముక్కోటి తీర్థం కూడా అది ఇద్దని చెప్పి అంటున్నారు. అయ్యో మరి ముక్కోటి దేవతల దర్శనం రావాలి, ఊరేగింపు తీస్తారు దేవుణ్ణి, రామయ్యను. అంతా దింపుకొస్తారు. అంతా దింపుకొచ్చినాక ఇంట్లోకి వచ్చినాక గుళ్ళకి వస్తాడు. గుళ్ళకి వచ్చినాక అప్పుడు ఉత్తరధారం నుంచి దాటాలి. మంచి మోక్షం అంట ఉత్తరధారం నుంచి నడిస్తే. ఇవేమో దేవునికి తెలవాలి, అది మోక్షం ఉంటోళ్ళకు ఉంటది. అది నమ్మిన వాళ్ళకు ఉంటది నాన్న, అదే నమ్మిన వారికి ఉంటది, నమ్మిన వారికి ఉంటది. అట్లా మన మనసు మంచిగా ఉంటే దేవునికి కూడా మంచిగా ఉంటది. అట్లా ఈ రోజు ప్రత్యేకించి మరి రాముల వారిని ఎందుకు ఊరేగిస్తారు? ఇట్లా ఇవన్నీ కూడా రామాలయంలోనే ఎందుకు ఇంత భక్తుల రద్దీ ఉంటుంది? రాముందే కదా మరిగా, రాముంది కాబట్టి రాముందే. ఇంకా వేరే లేదైతే ఇంకా వేరే దేవతలు ఇప్పుడు అదేంటి బోనాలు అది ఇది అయితే చూడు, వాళ్ళకు ఉంటది. రామయ్యకు ఉంటది. మళ్ళా అట్లా సంవత్సరానికి ఒకసారి రామయ్య కళ్యాణం అవుతది, సంవత్సరానికి ఒకసారి అట్లా దేవతలు. మరి ఈ రోజు ముఖ్య ఏకాదశి రోజు మరి మీరు ఇంట్లో పనులన్నీ చేసుకొని మరి నా రామాయణ అయితే దర్శించుకున్నారు, ఎట్లా అనిపిస్తుంది? దర్శనం చేసుకున్నాము. ఇప్పటిదాకా అయింది. దేవుళ్ళని కడిగి చేసి దేవుళ్ళని దీపం ముట్టించి వస్తలు మబ్బులనే వస్తారు, దీపాలు తీసుకొని వస్తారు. మబ్బుల 4 గంటలకే వస్తారు దీపాలు గిట్ట తీసుకొని. ఇక నాకు వీలు కాలేదు, ఇప్పుడు వచ్చారు. అట్లా మరి రాముల వారి గురించి, సీతాదేవి గురించి, లక్ష్మణుల గురించి సీతమ్మ కూడా మస్తు కష్టాలు పడ్డది, మస్తు చేసింది. రామయ్య సీతమ్మ గురించి, వాళ్ళ నాయన గురించి. అది ఏంటి అటులకి వెళ్ళే సీతమ్మ కూడా లంకకి వెళ్ళింది, రావణాసురుడు తీసుకుపోయే. అట్లా రావణాసురుడు తీసుకోవా సీతను అక్కడ పోగానే లేడీని తీసుకొని పోతాడు. లేడొచ్చి అంటున్నట్టే తమ్ముడు పోతా అంటున్నట్టు, తమ్ముడు అని పోకు నేనే పోతా అంటే పోతాడు. పోయి గీత గీసిపోతాడు. గీత దాటద్దు అంటున్నట్టే దాటుతుంది. అమ్మ భిక్షాన్ దేవంటే వస్తాడు రావణాసురుడు. మీకు బాగా ఇష్టమైన దేవుడు ఎవరు? ఇష్టమైన దేవుడు నరసింహస్వామి, మల్లన్న. దేవుని సేవ చేస్తారు అందరూ. మా యాదవులందరూ పల్లకి మోస్తారు. మేము యాదవ్స్ అందరూ సేవ చేస్తారు. అందరు పబ్లిక్, మస్తు పబ్లిక్ వస్తుంది ఇక్కడ రోజు, మస్తు పబ్లిక్. దేవుని నిలబెట్టే నుంచి ఇంకా చాలా పబ్లిక్ అయిపోయింది ఇక్కడ, చాలా బాగుంటది. మా కుకట్పల్లి విలేజ్ లా, కుకట్పల్లిలో రామాలయం టెంపుల్ చాలా ఫేమస్. ఈ రోజు ప్రత్యేకత ఏంది అసలు? కోటి ఏకాదశి కదా, స్వామి వారిని అలంకరణ, ఊరేగింపుడు అంతా ఉంటది కదమ్మా, అదే చేస్తారు. భద్రాచలంలో వైభవంగా ఇక్కడ ఊరేగింపు కానీ ఇవన్నీ చేస్తారు. ఇక్కడ కూడా చేస్తారు. సేమ్ అటు జరిగినట్టు ఇక్కడ, అక్కడ కళ్యాణం అయినప్పుడు ఇక్కడ కళ్యాణం అప్పుడు కూడా చేస్తారు కదా. చాలా బాగా చేస్తారు. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి బాగా చేస్తారు ఇక్కడ. ఇప్పుడు ఇంకా మరి పరిఎత్తు అయిపోయింది. ఇంకా చాలా పబ్లిక్, సౌకర్యము అన్ని చేస్తారు. ముక్కోటి ఏకాదశి అంటే ముక్కోటి దేవతల ఆశీర్వాదం దొరుకుతుంది. మనం వస్తాం ఎందుకు? ముక్కోటి ఏకాదశి అంటే భగవంతుని ధ్యానం గురించి, భక్తి గురించి, ఒక భావకరం గురించి వస్తాం కదా స్వామి. అట్లా ఈ రోజు ప్రత్యేకంగా ఏమన్నా చేస్తే బాగుంటది, ఇది చేయాలి అనేది మన కోరిక. మన మనసులో తలుచుకో, స్వామి వచ్చినాము, నీకు ముక్కోటి ఏకాదశి వచ్చినాము, ఒక అనుకున్నది జరగాలి. ఒక్కొక్కరి ఉద్దేశంలో ఒక్కొక్క లక్షణాలు ఉంటాయి కదా. అట్లా మీరేం చేశారు అంటే ప్రత్యేకంగా ఏమన్నా చేస్తారా? సంవత్సరం వస్తాం, దగ్గర ఉంది కదా మాకు, వస్తాం మేము ఇక్కడ. ఈ రోజు ఇవి చేస్తే బాగుంటది, ఈ రోజు తప్పకుండా చేయాలి. మన సమిచలు తీరుకోవాలి, దేవుని భక్తి కోరాలి. భగవంతుడు స్వామి మా కష్టాలన్నది ఏరవని మాకు అండగా ఉండాలి. అంతవరకే మేము ఇక్కడ. ఇష్టమైన దేవుడు రమ్మ, మా ఇష్టమైన దేవుడు మా కులదేవుడు మల్లికార్జున స్వామి. మేము అందరినీ నమ్ముతాం. ఆ దేవుడు ఈ దేవుడు అని కాదు, మా ఊరి గ్రామస్తు దేవుడు కాబట్టి మేము ఇంకా చాలా ప్రవాసం చేస్తాం. ఆ దేవుడు ఈ దేవుడు అని కాదు, అందరికి ఒకటే దేవుడు. ప్రత్యేకంగా రామాలయంలో చేస్తారు. అప్పుడు ఆ పెద్దల రోజు నుంచి జరిగింది, కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువ అయిపోయింది. చాలా బాగుంటది. ఎక్కడ పబ్లిక్ వస్తారు, చాలా పబ్లిక్ వస్తారు. ఇంకా జాతర అప్పుడు ఇంకా బాగా వస్తారు. ఆయన కళ్యాణం అప్పుడు ఇంకా బాగా వస్తారు, చాలా పబ్లిక్ వస్తారు, బాగా జరుగుతుంది.